సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఆంజనేయ స్వామి గుడి వెనుక పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతుందని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, మురికి నీరు రోడ్డుపైనే నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు ప్రజలు తెలిపారు. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలి అనారోగ్యాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం చొరవ చూపి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ వార్డు ప్రజలు వెంకటేశ్వర్లు, యాదయ్య, కృష్ణయ్య, రమేష్, సోమేశ్వరం, వెన్న మాధవి, ఉపేందర్, రమణ కోరారు. మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం సార్. ఇక్కడ శ్రీరామనగర్ ఆంజనేయ స్వామి గుడి వెనక బజార్ సార్ మాది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ మొత్తం కాలువలు అంటే నీళ్లు వర్షం నీళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి లేదు మాకు. అలాగే మన మున్సిపల్ వాటర్ కూడా మాకు అసలు ఆ కనెక్షనే లేదు. ఆ రోడ్డు మన సీసీ రోడ్డు కూడా మధ్యలో సగం వరకే ఉంది సార్. ఇక్కడ మరి మేము కూడా అందరిలాగానే మేము కూడా ఇంటి పనులు అన్ని చెల్లిస్తున్నాం సార్. మరి దయచేసి మా సమస్యను మీరు పరిష్కరిస్తారని అనుకుంటున్నాము. వార్డు కౌన్సిలర్ దగ్గరికి కూడా మేము 16వ వార్డు సార్. ఇక్కడ కౌన్సిలర్ గారి దగ్గరికి ఒక పలుమార్లు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చాం మేము. తర్వాత కమిషనర్లు అక్కడ ఇవ్వండి మీరు కూడా లెటర్ అన్నారు. మేము కూడా అక్కడ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చాము. కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు సార్. మరి మేము కూడా ఇంటి పనులు అన్నీ కూడా డైలీ కడుతున్నాం. మేము బిఫోర్ కడుతున్నాం. మేము ఇంకా ఒక 3-4 నెలల ముందు బిఫోర్ కడుతున్నాం సార్. మేము అయినా కూడా మాకు ఈ సమస్య పట్టించుకునే నాదులు లేకుండా అవుతుంది. వర్షం నీరు మనకు మెట్ల కానుకొని ఇంట్లో ముందర నుంచి ఇట్లా పారుకుంటూ వెళ్ళిపోతున్నాయి. దయచేసి మీరు సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. మా బజార్ మంచం మస్తు పిల్లలకైనా మాకైనా చాలా బాధ కలుగుతుంది. మీకు నమస్కారం. మా రోడ్డు మరియు రోడ్డు సీసీ రోడ్ వేయాలని నేను కోరుకుంటున్నాం. మేము సూర్యాపేటలోని శ్రీరామనగర్ ఆంజనేయ స్వామి గుడి వెనక బజార్లో నివసిస్తున్నాము. మా బజార్లో కొంతవరకు మాత్రమే సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, నల్లా వ్యవస్థ కానీ ఉన్నది. ఈ మొన్న వచ్చిన వర్షాలకి కానీ, గతంలో వచ్చిన వర్షాలకు కానీ మా బజార్ అంతా నీటితో నిండి ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమంతా పిల్లలు బయటకు వెళ్ళడానికి కానీ, ఇతర పనుల మీద బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అట్లాగే ఈ నీరు నిల్వ ఉండడం వల్ల ఏమవుతుందంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలతో కూడా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా అవతల వైపు ఉన్నటువంటి 3-4 బజార్ల నుంచి కూడా నీరు ఇటువైపు రావడం వల్ల వరద డ్రైనేజ్ నుంచి వచ్చే నీరు, తర్వాత దాంతోపాటు ఆ బజార్ నుంచి వచ్చే నీరు కూడా ఇటు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. దయచేసి ఇంతకుముందు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. నమస్తే. మనం ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో చూసుకోవచ్చు. సరైన రోడ్డు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో, సరైన రోడ్డు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో చిన్న వర్షం పడినా ఆ వర్షపు నీరంతా ఇళ్లలోకి ప్రవహించి రోడ్డు మీదకి వచ్చి మనుషులు కూడా కొట్టుకుపోవడం జరుగుతుందని ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. బతుకమ్మ పండుగ కూడా వచ్చిన భారీ వర్షానికి ఒక పిల్లగాడు ఈ వర్షపు నీటిలో పడి సగం దూరం కొట్టుకుపోగా వెంటనే స్థానికులు గమనించి అతను బయటికి తీయడం జరిగిందని, కానీ మేము అసలు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నామా, ఇంకా అడవిలో ఉన్నామా అని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంటి పన్ను కడుతున్నాము, నల్లా బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అనేక ముందస్తులుగా మేము పన్ను కడుతున్నాం. కానీ మమ్మల్ని మాత్రం ఏ మాత్రం కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని, కలెక్టరేట్లో కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా సమస్యను మాత్రం పట్టించుకునే అధికార కొరవ వేయడాన్ని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్డు, ఈ కొద్దిగా వరకే రోడ్డు లేకపోవడం వల్ల భారీగా వర్షం నీరు వచ్చినప్పుడు పక్కనే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఆ పక్కన డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం, వర్షపు నీరు అంతా ఒక్కదాటికే చేరి దోమలు విపరీతంగా వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటివి పెట్టి పీడిస్తున్నాయని ఈ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కనీసం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ స్పందించి సరైన రోడ్డు మార్గం, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి ఇక్కడ నిలిచిపోయిన వాటర్ ఇక్కడ చూడవచ్చు. ఒక మురుగునీరు ఎక్కడైతే పేరుకుపోయిందో ఈ మురుగునీరు వల్ల అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నామని వెంటనే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు నిర్మాణం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.